ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా చ్యుతి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునేటటువంటి సోయా పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందైతే ఒక గిన్నెలో ఒక గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసుకొని 2 గ్లాసుల నీళ్ళు అనేవి పోసేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక గిన్నెలో 2 గ్లాసుల వరకు నీళ్ళు తీసుకొని చక్కగా మరిగించుకోవాలి. ఈ సోయా చంక్స్ అనేవి మనకి 2 రకాల సైజులో దొరుకుతూ ఉంటాయండి. మనకి ఇష్టమైన సైజులో తెచ్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెద్ద సైజులో ఉండేటటువంటి వాటిని అరకప్పు వరకు తీసుకొని ఈ మరిగే నీటిల్లో వేసేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసేసుకుంటే ఒక 5 నిమిషాల లోపల ఇవి నానిపోతాయి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలాని, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నది వేసుకున్నాను. దోరగా వేయించుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలను కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఈలోపు దీంట్లోకి ఒక మీడియం సైజు బంగాళదుంపని చెక్కు తీసేసి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే క్యారెట్లు, బఠానీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నటువంటి సోయా చంక్స్ని ఈ విధంగా పిండి వేసుకోవాలి. ఈ సోయా చంక్స్ అనేవి వేడి నీళ్ళల్లో బాగా మునిగేటట్టుగా ఉంచుకోవాలండి. అంటే సరిపడినన్ని నీళ్ళు అనేవి పోసుకోవాలి. అప్పుడే మనకి ఇవి చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని బాగా పిండేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ సోయా చంక్స్ని మనము గట్టిగా పిండకపోయినా అలాగే చక్కగా నానకుండా మనం ముందే తీసేసిన ఇవి అంత రుచిగా ఉండవండి. ఇప్పుడు వీటిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. దీనివల్ల దీంట్లో ఏదైనా తేమ ఉన్నట్లయితే చక్కగా వెళ్ళిపోయి ఫ్రై అవ్వడం వల్ల టేస్టీగా తయారవుతాయి. అలాగే మసాలా అంతా కూడా పడుతుంది. ఈ సోయా ఫ్లేవర్ అనేది మనకి రైస్కి పట్టడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అలాగే ఈ పెద్దగా ఉన్న సోయా చంక్స్ని మీకు కావాలంటే కట్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా వేసుకొని కలిపేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు వరకు పోసుకోవాలండి. దీంట్లో ఆల్రెడీ మనం వెజిటబుల్స్ని వేసుకున్నాము, ఇంకా సోయా చంక్స్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి రైస్ అనేది పొడి పొడిగానే వస్తుంది. సో దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపి పెట్టేసేసి చివరిగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీర లేదా పుదీనాను కూడా వేసేసుకొని మూత పెట్టేసేసి 3 విజిల్స్ రానిచ్చుకుంటే మనకి ఎంతో టేస్టీగా సోయా పులావ్ అనేది చాలా సింపుల్గా తక్కువ మసాలాతోటి టేస్టీగా రెడీ అయిపోతుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.